హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. సో ఇప్పుడు మా తమ్ముడు గురించి చెప్తానన్నాను కదండి. మీకు మొన్న వీడియోలో నేను ఫస్ట్ క్లాస్ ఏమో అన్నాను కదా. ఫస్ట్ క్లాస్ కాదండి, నన్ను 4th క్లాస్ దాకా మా అమ్మమ్మ స్కూల్లోకి పంపించలేదు. బేసిక్గా 4th క్లాస్ కూడా అది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ మా నాన్నగారు తీసుకెళ్ళి అక్కడ అక్కడ చేర్పిద్దామని చెప్పేసి చేర్పించారు ఒక 2-3 నెలలు. కానీ అది వానాకాలం చదువులనే అన్నట్టుగా ఇదివరకు రోజుల్లో స్కూల్ కొన్నాళ్ళ నుండి మూసేసి సో అట్లాగా కొంచెం తేడాలు వచ్చాయన్నమాట. సో అక్కడతో ఆపేసేసి మళ్ళీ మా అమ్మమ్మ దగ్గరికి నేను వచ్చేసాను. నేను ఈ విషయం మీకు నాది మా నాన్నగారి దగ్గరికి వెళ్ళడం రావడం గురించి నేను విషయం మీకు తర్వాత తమ్ముడు గురించి అయిపోయి నాకు చెప్తానమాట. సో ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 2 నెలలు వెళ్ళాను 4th క్లాస్ నాన్నగారి దగ్గర. తర్వాత మళ్ళీ అమ్మమ్మ దగ్గర 4th క్లాస్ వెళ్ళాను అనమాట. అయితే 4th చదివేసిన తర్వాత కూడా 5thలో మళ్ళీ చేర్పించడానికి వచ్చినప్పుడు కూడా ఏజ్ సరిపోలేదండి, మీ అమ్మాయికి నాలెడ్జ్ ఉంది కానీ అని చెప్పేసి మా హెడ్ మాస్టర్ అనేసరికి, బాపూజీ మాస్టర్ ఆయన పేరు. సో ఆయన అనేసరికి మా తాతయ్య 6 months ఎక్కువ వేసేసి 5thలో జాయిన్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఈ 4th క్లాస్ అనమాట. అప్పుడైతే నేను ఆ టైంలో నేను స్కూల్కి తీసుకొస్తూ ఉండేదాన్ని అని చెప్పాను కదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ స్కూల్లో ఇప్పుడు తర్వాత 10th క్లాస్ నుంచి ఇప్పుడు దాకా ఇన్ దిస్ టైం నాకు అది ఫ్రెండ్ అండి. నాకు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, అందులో ఒక అమ్మాయి అనమాట. సో అది ఏంటంటే ఆ టైంలో అది అక్కడ కాన్వెంట్లో చదువుతోంది. ఆ ముందు ఏమైందంటే, ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే తమ్ముడు గురించి రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు మా తమ్ముడు అని చెప్పాను చూసారా. ఆ స్కూల్లో మా ఫ్రెండ్ చదివేదనమాట. ఏమైందంటే మా వాడు ఎప్పుడు తిన్నగా ఉండేవాడు కాదండి మా తమ్ముడు. ఒకసారి పక్కింటికి వసుంధర ఆంటీ అనేవాళ్ళం. ఆ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు అందరూ ఒక దాదాపుగా 7-8 మంది దాకా ఎప్పుడు ఉండేవాడు. అంటే పక్కనిల్లే అన్నదమ్ములే కట్టుకున్నారు. సో సపరేట్గా ఇల్లున్నా కూడా అందరూ కలిపి మొత్తం ఒక 7-8 మంది పిల్లలు ఉంటారనమాట. అమ్మమ్మ చెప్పింది, వద్దు నాన్న అట్లా వెళ్ళి ఆడుకోవద్దు నాన్న, నువ్వు తిన్నగా ఉండవు, అక్కయ్య రావట్లేదు, సో నువ్వు వెళ్ళొద్దు అని అంటే నన్ను ఒక్కొక్కసారి అమ్మ అనేవాడండి, ఒక్కొక్కసారి అక్క అనేవాడు. ప్రెజెంట్ అయితే పెద్దమ్మాయి అంటాడు మా నాన్నగారు పిలిచినట్టుగా. సో ఏంటంటే వినకుండా వెళ్ళిపోయి ఆడుకునేవాడు. ఆడుకోవచ్చు కదా, అందరూ ఇట్లా దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నప్పుడు మా వాడు ఏం చేస్తాడంటే, ఒక సపోటా చెట్టు పెద్దది ఉండేది వాళ్ళ ఇంట్లో. ఆ సపోటా చెట్టు కిందకి ముళ్ళు ఉంటాయి కదండి, సపోటా ముళ్ళు కూడా కిందకి రాలి పడుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలు ఎవరిని ఆంటీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. సో బుజ్జక్క ఉండేది, వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. ఆంటీ అటు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వెళ్ళకండి అని, అందరికంటే బుజ్జక్క పెద్దదనమాట, చాలా పెద్దది. సో వెళ్ళకండి అని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా మా వాడు వెళ్ళిపోయి అక్కడే ఆడుకోవటానికని వెళ్ళిన వాడు ఏం చేశాడంటే, ఎవరో మరి వాళ్ళెవరన్నా పడేసారేమో తెలియదు కానీ పాండ్స్ కోల్డ్ క్రీమ్ డబ్బా మీకు ఏమన్నా ఐడియా ఉందో లేదో, ఒకప్పుడు గాజు వచ్చేది, ఆ గాజు దాని మీద కాలేసేసాడు. కాలేసేసరికి ఈ మడమ దగ్గర ఇట్లాగా బాగా లోపలికి దాదాపుగా కండ ఊడొచ్చే టైప్లో కుట్లు కూడా దాదాపుగా 7-8 పడినాయి. ఆ లెవెల్లో కట్ అయిందనమాట. పెద్దగా అరిచేసి ఏడ్చేసరికి వసుంధర ఆంటీ 2 చేతుల మీద కాలుకి కట్టి అప్పటికప్పుడు 2 చేతుల మీద ఎత్తుకుని తీసుకొచ్చిందండి. అసలు భయం వేసింది, ఇలా కారుతూ ఉంది బ్లడ్, చాలా భయం వేసింది అనమాట. గబగబా అప్పటికి తాతయ్య కూడా లేకపోయేసరికి రిక్షా పిలిపించేసి అమ్మమ్మ ఆంటీ ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళి కుట్లు వేయించి అదో పెద్ద రచ్చ కార్యక్రమం అయింది. సరే ఒక 4-5 రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళాడు, కొంచెం తగ్గింది, కుట్లు తీక ముందే వెళ్ళాడు అనమాట. నేను వెళ్తాను కానీ మహా టాలెంటెడ్ అండి, PhD కూడా అయిపోయింది మా తమ్ముడిది కెమిస్ట్రీలో.
సో మంచి టాలెంటెడ్, చిన్నప్పటి నుంచి మంచిగా ఇదిగా ఉండేవాడు. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు వీడు ఆడుకోవడానికి ఉండదు కదండి, మధ్యలో పీటీ పీరియడ్ వస్తుంది కదా. సో ఆడుకోవడానికి ఉండదు, కాలుకి దెబ్బ తగిలింది కాబట్టి అక్కడ కూర్చున్నట్ట. మా ఫ్రెండ్ ఆడుకుంటూ వాడి కాలు తొక్కిందిట, పరిగెత్తుతూ పరిగెత్తుతూ. వీడు దానికి ఏంటంటేనండి, బుగ్గ మీద పెద్ద పుట్టుమచ్చ ఉంటుందన్నమాట. అది చూసి గుర్తుపట్టాడండి 10th క్లాస్లో. అప్పుడు చూశాడు కదా, దెబ్బ తగిలినప్పుడు తొక్కినప్పుడు చూశాడు, బాగా నొప్పి వచ్చింది, మళ్ళీ కొంచెం బ్లీడ్ అయ్యింది, లైట్గానే వెళ్ళండి, కుట్లు అయితే మళ్ళీ పడాల్సిన అవసరం రాలేదు. అయితే ఆ మచ్చని పెట్టుకుని దాన్ని గుర్తుపెట్టుకున్నాడండి. ఆ మచ్చ వల్ల దాన్ని గుర్తుపెట్టుకుని 10th క్లాస్లో నాతో అది మా ఇంటికి వచ్చినప్పుడు, నా బర్త్డేకి వచ్చినప్పుడు దాన్ని గుర్తుపట్టి, నువ్వే చిన్నప్పుడు నా కాలు తొక్కావు ఈ రోజుకి కూడా నా కాలు తొక్కిందని దాన్ని కనిపించినప్పుడల్లా పాపం సాధిస్తాడండి. ఒరే నువ్వు మర్చిపోయావారా ఎన్నాళ్ళు అయిపోయినా అని అడుగుతుంది అది. అయినా సరే వీడింతే. అట్లా ఇది ఒక చిన్న ఉదాహరణ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం చెప్తాను మా తమ్ముడు చేసే అల్లరి పనులు, కొంటె పనుల గురించి. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.